హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం గేమింగ్ వీడియోస్ కూడా ఆడబోతున్నాం. ఈరోజు నుంచి మనం మైన్క్రాఫ్ట్ ఆడదాం. ఈరోజు డే 1 టు డే 100 నేనైతే మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ ట్రీ మొత్తం కట్ చేసుకుందాం. ఈ ట్రీని మనం వుడ్గా మార్చి వుడ్ నుంచి క్రాఫ్టింగ్స్ ఇంకా చాలా టూల్స్ తయారు చేసుకోవచ్చు. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. దీన్ని ఎవరు లేరు. ఓ షట్, హనీ బిచ్ లగిస్తారు, ఆజాము లగిత్తు ఊరుకు. అసలు నేను అనుకోవచ్చు ఫ్రెండ్స్ అందులో ఉంటాయి అని. మామూలుగా అయితే హనీ బిచ్ చుట్టుపక్కల తిరుగుతుంటాయి కదా, చుట్టుపక్కల హనీ బిచ్ లేవనుకోండి నేను తీసేసాను. వెళ్ళిపోయినాయి అనుకుంటా. అమ్మాయి వెళ్ళిపోయింది. అది ఇంకొకటి ఉంది, చూడలేదు. ఓకే, వెళ్ళిపోయింది. ఫుడ్ తక్కువైపోయింది, ఫుడ్ తినాలి. షీప్స్ కనిపిస్తాయి. అబ్బా, షీప్స్ కనుక్కున్నాను, ఇప్పుడే కనిపించినాయి ఫ్రెండ్స్. షీప్స్ని చంపుదాం, ఎందుకంటే మనకి షీప్స్ చంపితే ఊల్ ఇంకా ఫుడ్ రెండు వస్తాయి. ఊల్ తోటి మనం ఆల్రెడీ మన దగ్గర ఉండింది కాబట్టి బెట్ యాడ్ చేసుకోవచ్చు సర్వైవ్ అవ్వడానికి. మొత్తం 3 కావాలి, ఒకటి చిక్కింది. ఓకే, చనిపోయింది. నెక్స్ట్ పాపం చిన్నపిల్లల్ని ఏం చేయొద్దులే, ఎట్టో మనకి పనికిరాదు. సో ఇంకో దానికోసం సెర్చింగ్ చేద్దాం. ఫ్లవర్స్ బాగున్నాయి, తీసుకుందాం ఇవి కూడా. షీప్స్ మే ఎక్కడున్నారు? రావాలి. నా కోసం మీరు పెడితే అది చేయాలి. కింద గ్రాస్ కూడా అతుకుపోయే ఫ్లవర్స్ ఉన్నాయి. షీప్స్ ఎక్కడ ఉన్నారు? ఓ, అక్కడ నుంచి డాంకియా హార్సా? అమ్మయ్య, షీప్స్ దొరికింది. ఏ ప్రస్తుతానికి నా దగ్గర టూల్స్ లేవు ఫ్రెండ్స్. టూల్స్ తయారు చేసుకో. చావట్లేదు. చావు. ఈ కంట్రోల్స్ కొంచెం కొత్తగా ఉన్నాయి, అందుకైనా సరిగ్గా ఆడలేకపోతున్నాను. అయ్యి, నేను చుట్టుపక్కల కంట్రోల్స్ అయితే రిమూవ్ చేసేసాను. ఒకవేళ కంట్రోల్స్ కూడా కనిపించాలంటే నాకు కమెంట్ చేయండి. నా దగ్గర మైక్రోఫోన్ లేదు, ఎందుకంటే మన మిడిల్ క్లాస్ కదా, తెలిసినయేగా. ఇంకో 1 వీక్లో నేను మైక్రోఫోన్ సెట్ చేయగలుగుతా. అప్పటి నుంచి వాయిస్ క్లారిటీ కొంచెం క్లియర్గా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరన్నా అడ్జస్ట్ చేసుకోండి ఇబ్బందిగా ఉంటే. అమ్మయ్య, 3 దొరికినాయి. ఇంకా బెడ్ చేసుకోవడమే ఆలస్యం. ముందు క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి. మళ్ళీ నైట్ అయితే జాంబీస్ వస్తాయి. ఈలోపే మనం సెట్ చేసుకోవాలి. ఓకే, బ్రిక్ ప్లాంట్స్గా మార్చాలి. నాకు ఎల్లో కలర్ బెడ్ కావాలి. క్రాఫ్ట్ బ్లాక్స్ 4. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేయాలి. బెడ్, ఎల్లో బెడ్. టై పెడితే ఎల్లో కలర్లో మారిపోతుంది, అంటే కలరింగ్ లాగా.
ఇప్పుడు బెడ్ రెడీ. ఏం వినేది షిట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం కంట్రోలర్స్ నాకు అలవాటు లేవు. సో ప్లీజ్ అడ్జస్ట్. ఒక 1 వీక్లో నేను మొత్తం సెట్ చేసేస్తాను. అండ్ మా ఫ్రెండ్స్ దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు, నేను ఫ్రీగా మనం 700 పెట్టి ఎట్లాగో మైన్క్రాఫ్ట్ కొనలేము కాబట్టి నా ఫ్రెండ్స్ నాకు మోటివేట్ చేసి హెల్ప్ చేశారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా నేను చెప్తాను, ఆస్ట్రో గేమర్స్ వైటీ. నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ మిథిల్ 999 స్టార్టింగ్లో @ కొట్టండి. వీడియోస్ చూడండి, నచ్చితేనే కొట్టండి ప్లీజ్. కానీ విజిట్ మటుకు చేయండి ప్లీజ్, చాలా బాగుంటాయి వీడియోస్. అండ్ అలాగే ఒకసారి మన ఛానల్ కూడా విజిట్ చేసేయండి. ఇట్లాగే గేమింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, చెస్ కూడా ఆడతాను నేను. చెస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, నైట్ ఎప్పుడైద్దో ఏమో. ఇంకో గేమ్ ప్లే విషయానికి వస్తే నేను ఫోన్లో ఫ్రెండ్స్ ఆడేది. ఒకవేళ వాయిస్ బాగాలేకపోతే మళ్ళీ అడుగుతున్నా. షిట్, పిల్ల జాంబీ. ఓ షిట్, తొందరగా లగెత్తారు. పిల్ల జాంబీ మామూలుగా ఆడుకోవట్లా. కంట్రోలర్స్ కొత్త కాబట్టి బతికిపోయాడు, లేదంటే వాడికి ఎప్పుడు వేసేసి ఉన్నాడు. తగ్గింది హెల్త్. ఇన్స్టాల్ చేసుకోండి, చాలా బాగుంది. కింద పెట్టుకోండి. అమ్మాయి ఇంకా సన్ రైజ్ కాలేదు. ఏమని ఎలాగే ములుస్తుందో ఏమో. జాంబీ తింటే ఏం కాదని అనుకుంటా. అమ్మాయి ఏం కాలేదు. నేను ఇంకా ఏమన్నా పాయిజన్ వచ్చిద్దేమో అనుకున్నా. మన బెడ్ ఎక్కడ వేసాను నేను? ఇప్పుడు దాన్ని మర్చిపోతే మళ్ళీ 3 షిప్స్ నెతకాలి. ఇక్కడ ఎక్కడ వేసానే? ఇంకా షిప్స్ ఉన్నాయి. చంపడం వద్దా? కింద ఏంటి ఏదో పొయ్యలాగా ఉంది, కింద హోల్లాగా ఉంది. అడిగిపోయింది ముక్కు, అడిగిపోయింది. అందరికి చెప్తుంది. అమ్మో, డేంజర్గా ఉంది. అసలు నాకు టార్చర్ వాళ్ళు జాంబీ స్పాన్ అయితే అయిపోయాయి. వెళ్దామా వద్దా? నాకెందుకో ఇప్పుడు కొద్దిగా రిస్క్ అనే అనిపిస్తుంది. చూద్దామా వద్దా? కానీ వెళ్తే మనకు చాలా లాభాలే ఉంటాయి. కోల్ దొరుకుతుంది, ఐరన్ దొరుకుతుంది, స్టోన్ వుడ్ నుంచి స్టోన్ మార్చు. సన్ రైజ్ కూడా అవుతుంది. సరే, డే 1 కంప్లీట్ చేద్దాం. డే 2 వీడియోలో నేను ఏమేమి చేస్తున్నానో పోస్ట్ కూడా పెడతాను, కొంచెం విజిట్ చేయండి. నేను చెప్పిన ఆస్ట్రో వైటీ @మిథిల్ 999 ఇంకా నా ఛానల్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మా 3 ఛానల్స్. ముందైతే చుట్టుపక్కల సేఫ్టీ కట్టుకుందాం. నిద్రపోయేలోపు లేట్ అయితే మళ్ళీ చుట్టుపక్కల జాంబీస్ వస్తాయి. అది వచ్చినాయంటే ఇంక బతకని మనం చంపేదాకా వదిలిపెట్టవు. మనకి కంట్రోల్స్ కొత్త అప్డేట్ వచ్చిన కాడి నుంచి కొంచెం ఇట్లాగే ఉంది కంట్రోల్స్. తట్టు పెట్టేద్దాం.
ఓకే ఇప్పుడు స్లీప్ టైం ఇంతటితో డే